నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన జరుగుతూ ఉన్న దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఖండించడం జరిగింది. ఖతార్లోని ప్రధాన గ్యాస్ ప్లాంట్ పైన మరిన్ని దాడులు జరిగితే ఇరాన్కు చెందిన కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయిల్ సౌత్ పార్స్ క్షేత్రం పైన దాడి చేసిందని తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ధృవీకరించారు. అయితే ఈ దాడి గురించి అమెరికాకు ఏమీ తెలియదని ఆయన అన్నారు. ఈ దాడి కారణంగానే ఇరాన్ మనం చూసుకుంటే కువైట్ కానీ ఖతార్ దేశాలలోని రస్ లాఫాన్ కేంద్రం పైన దాడి చేసిందని ఆయన తెలిపారు. ఈ అత్యంత ముఖ్యమైన మరియు విలువైన సౌత్ పార్స్ క్షేత్రం పైన ఇజ్రాయిల్ ఇకపైన ఎలాంటి దాడులు చేయదని చెప్పేసి అమెరికా అయితే భరోసా ఇచ్చింది ఇరాన్కు. ఒకవేళ ఇరాన్ తెలివి తక్కువగా అమాయక దేశమైన ఖతారు పైన దాడి చేయాలని నిర్ణయించుకుంటే తప్ప ఇజ్రాయిల్ సహాయం లేదా అంగీకారంతో కానీ అంగీకారం లేకుండా కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇరాన్ మునుపెన్నడూ చూడని విధంగా అనుభవించని స్థాయిలో శక్తి మరియు బలంతో సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం పైన మొత్తంగా భారీగా పేల్చివేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు తెలపడం జరిగింది. నువ్వు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ఖతారు దేశాలలోని గ్యాస్ క్షేత్రాలు చమురు నిక్షేపాలను లక్ష్యం చేసుకొని దాడి చేస్తే కానీ మేము ఇరాన్లో ఉన్న చమురు క్షేత్రాలు గ్యాస్ క్షేత్రాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తాము, నువ్వు భవిష్యత్తులో ఇంకా జీవితంలో కోలుకోలేవని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చాడు. మరి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ పైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.